ఎక్స్ట్రా జబర్దస్త్. 1 2 3 నేను కదలి నాకు నేనే రాజు మంత్రి మాయస్తా పగలు రాత్రి పై బర్త్డే ఉంది తిమిరి. నా పేరు ఫైనాన్స్ పురుషోత్తం. కొంతమంది యాంకరింగ్ చేసి సంపాదించుకుంటారు, కొంతమంది కామెడీ చేసి సంపాదించుకుంటారు. నేను వడ్డీకి ఇచ్చి సంపాదించాను. పిల్లోడు ముట్టికి చడ్డీ ఎంత అవసరమో ఫైనాన్స్ వ్యాపారికి వడ్డీ కూడా అంత అవసరం. రష్మి, అందరూ నన్ను వచ్చి డబ్బులు అడిగితేనే ఇస్తాను, నువ్వు అడగకుండా నీకు 50,000 ఇస్తాను. ఉంచుకో సరదాగా, ఉంచుకో. థ్యాంక్ యూ. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు కదా. అవును, యాక్చువల్లీ చాలా క్రిటికల్ పొజిషన్. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చా. అవును, శంకర్ సప్తగిరి నా దగ్గర డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఫోన్ లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంటికెళ్ళి డైరెక్ట్ అటాక్ చేస్తేనే కరెక్ట్. శంకర్ సప్తగిరి, మా ఆయన ఇంట్లో లేరండి. మీ ఆయన ఇంట్లో లేడు? మా ఆయన కూడా ఇంట్లో లేరు. ఉండరు. ఎందుకుంటారు? డబ్బులు అడగడానికేమో మీ ఆయనలు వస్తారు, నేను డబ్బులు అడగడానికి వస్తేమో మీరు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు మీ మొగుళ్ళు? మా ఆయన చెన్నై వెళ్ళాడండి. ఆయన అమరావతి వెళ్ళాడు. అమరావతి ఇంకా కట్టలేదుగా. ఎక్కడ కడుతున్నాడు చూడ్డానికి వెళ్ళాడు. ఇక్కడ అప్పు కట్టడం శాత కాదు కానీ అమరావతి ఎక్కడ కట్టుతున్నాడు చూడడానికి వెళ్ళాడా? మీ మొగుళ్ళు దగ్గర నా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికి? మీ మొగుళ్ళు నా అప్పు తీర్చేంత వరకు ఇద్దరు నా దగ్గరే ఉండాలి. రండి కూర్చోండి. ఒకటేమో జింకలా ఉంది, ఒకటేమో జిరాఫీలా ఉంది. అందలట్లి జిరాఫీ లాగుందండి. హలో, ఏమండి మీరు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ పురుషోత్తమ లాక్ వచ్చేసాడండి. పని చేయని నంబర్ ఏమో నాకు ఇస్తారు, పని చేసే నంబర్ ఏమో పిల్లలకి ఇస్తారు. ఆవిడ సరస్వతియా? మేము అప్పు తీర్చకపోతే మా పిల్లలు లాక్కొచ్చేస్తారా నువ్వు? ఒకడేమో కిచెన్ లో దాక్కొని చెన్నైలో ఒకడు అటుక మీద దాక్కొని అమరావతిలో ఒకడు. డబ్బులు ఇచ్చేటప్పుడేమో వైద్యుల్లా చూస్తారు, అడిగేటప్పుడేమో భూత వైద్యుల్లా చూస్తారు. ఎందుకురా? నీకు 2 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మా పిల్లలు మాకు పంపించా. 2 రోజులు అయిన తర్వాత నా డబ్బులు ఇచ్చి మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి. ఇదిగో నీ పేరేంటి? గంగా అండి. ఇల్లు ఊడు. నువ్వు ఇల్లు మొత్తం ఇల్లు కడుగుడే. మా పిల్లలతో నీ పనులు చేయించుకున్నావేంట్రా? వేరేగా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నేను కట్టుకునే మొగుడిని కాదురా, మంత్రి ఫైనాన్సర్ ని. నా ట్రాక్ రికార్డ్ తెలియకుండా నా దగ్గర అప్పు చేస్తారా మీరిద్దరు? ట్రాక్ రికార్డ్. చంద్ర గారు, మీ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం. ఉంచు రేష్మి, భలేదానివే. నీ ఏదైనా అవసరం ఉంటుంది ఉంచుకో. లేదు వద్దు చంద్ర గారు, ఇట్స్ ఓకే. ఉంచుకో రేష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? మళ్ళీ ఊడిపిస్తాడేమో. డబ్బులు తర్వాత ఇస్తాం గానీ ఫస్ట్ మా పిల్లలను పంపించరా. నీ పిల్ల మీద చేయబడిందో నేను ఊరుకోను. ఈ దరిద్ర అర్జెంట్ గా తీర్చేద్దాం పదరా. పురుషోత్తం గారు, నాకు వద్దండి మీ డబ్బులు ప్లీజ్. రేష్మి ఉంచు రేష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? నాకు వద్దండి. ఉంచు రేష్మి, నీకు డాన్స్ వచ్చు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? దేనికైనా అవసరం ఉంటుంది, ఉంచుకో రేష్మి. కంగారు కూర్చో నువ్వు. అరే పురుషోత్తం, ఇంతకు మీరు డబ్బులు తెచ్చారా లేదా? అప్పు కోసం వెళ్ళామే, ఎక్కడ దొరకలే. వీడికి డబ్బులు కట్టి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేది ఏమన్నా ఉందా లేదా? వాళ్ళకి తీసుకెళ్లే మొహాలేనా? నీ సోకుల కోసం కదా మేము అప్పు చేసింది. అయితే ఇంకేం భాగ్యం, పురుషోత్తం దగ్గర మేమే ఉండి మా అప్పు మేము తీర్చుకుంటాం. అక్కడ చూడన్నా, అది నీ పిల్ల, నేను చూడను. ఇక్కడ చూడన్నా నీ పిల్లం. రే, మా భార్యలతో విజయమాల్యలా బిహేవ్ చేస్తున్నాంట్రా. నారెందుకు నేను విషయం మాలేనులేరా. 4 రోజులు టైం ఇవ్వరా, డబ్బులు ఇచ్చేస్తా. మా పిల్లలు పంపించరా. 4 రోజులు అంటే 40 రోజులు తీసుకోండి. అంతవరకు మీ పిల్లలు మాత్రం నా దగ్గరే ఉంటారు. మనిషిలా బిహేవ్ చేయరా రే. పురుషోత్తం గారు, రష్మి ఉంచు రేష్మి. నాకు వద్దండి ప్లీజ్ పురుషోత్తం గారు. ఉంచు, నువ్వు కంగారు పడద్దు. 50,000 దేనికి అవసరం ఉంటాయి, డబ్బులు అవసరం లేదంటావు. ఉంచుకో ఉంచుకో రేష్మి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ దగ్గర గాడ్లా ఉండే కంటే ఈ అప్పు ఎలా తీర్చాలి ఆలోచిద్దాం పదరా. మేడం, ఈరోజు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి 50,000. మీరు ఇస్తే లేకపోతే ఫైన్ పడుతుంది. ఇది యూజ్ చేసేయండి, పర్లేదు. అరే శంకర్, సప్తగిరి,
బయట కాడరా బై. ఏంట్రా ఉదయాన్నే నిన్న రాత్రి ఆ పురుషోత్తం గాడు మీ ఇద్దరు పిల్లలను తీసుకొని పబ్బుకు పోయిండ్రా. అరే పురుషోత్తం బయటికి రారా. ఏంట్రా ఇప్పుడే పడుకుని అప్పుడే లేపారు. రాత్రి మా పిల్లలు తీసుకొని పబ్కి వెళ్ళామంట. పక్కన లేడీస్ లేకపోతే పబ్లో ఎంట్రీ ఇవ్వరు. అరే, అయితే మా పిల్లల్ని తీసుకెళ్తావా? అక్కడ నీ పిల్లమా నా పిల్లమా ఇంకోటి పిల్లం ఉండదు. పక్కన పాప ఉందన్నది చూస్తారు. పాప కావాలని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిపోతాను నువ్వు. లేకపోతే తెరగ ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టిన కట్టుకున్న మగున్నారా నేను? మా పిల్లలు లేదా? రాత్రి పబ్లో బాగా అలసిపోయారు, పడుకున్నారు. మెంటల్ దానా రండి. ఏంటి రాత్రి వీడితో పబ్కి వెళ్ళామంట. లేక నేరుగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నాకు కట్టుకున్న మొగుడేం కాదు అక్కడ కంట్రీ ఫైనాన్షియర్. Exactly. అయినా నిన్న పబ్బుకే తీసుకెళ్లాడు. ఈ రోజు నా అప్పు తీర్చలేదు అనుకో, రేపు గోవా కూడా తీసుకెళ్ళాడు. పెళ్లి చేసుకొని సావచ్చు అలా పిసికించుకోవడానికి. నాకెందుకురా పెళ్లి? నేను 10 మందికి ఫైనాన్స్ ఇస్తా. నాకు పెళ్లి అవసరమా? మా పిల్లలు వదిలే పిల్లలు దండం పెడతాం వదిలేరు. ఏంటో మీరు ఆడుకుంటారంటే మీరు ఎంత తప్పు వాళ్ళు నేను తీరుస్తాను అడిగి ఒక ఫోన్ చేసి ప్రాబ్లం లో ఉంటే పురుషోత్తం నీకెంత వాళ్ళు మొత్తం వడ్డీతో సా ఇగో తీసుకో. నేను వీళ్ళిద్దరితో గోవాలు తర్వాత ఆ డబ్బులు తీసుకుంటా. పగిలిపోద్ది పురుషోత్తం. ఏంటి గోవా తీసుకెళ్ళదే? తీసుకో మాట్లాడుకోలు. గోవా తీసుకెళ్తాం. గోవా మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఏ ఆడే తీసుకెళ్తారు పబ్బుకి? ఆడే తీసుకెళ్తారు గోవా? మేము తీసుకెళ్ళావా? అరే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటే ఇద్దరా దరిద్రుడా? వారు చేసే పిచ్చి చేష్టలకి ఇద్దరు తూర్పు దిక్కున దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేరు మీరు. నా పక్కన ఉంటేనే ఇంటి పక్కన ఉండే వాళ్ళు, ఆడ పక్కన ఉంటే ఎక్కడ ఉంటారో తెలియదు దరిద్రులారా. రష్మి అప్పు అప్పుడు తీరుస్తాడు. నా డబ్బులు ఇస్తావా? వచ్చే నెల. వచ్చే నెలనా? ఒప్పుకోదు. నేను దా, లే. ఇంటికి తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళాలి. ఏం చేస్తారా రష్మి? ఏంటి? ఏం ఇంత ప్రాబ్లం ఉంటే నేను మర్చిపోయావు నీ సుధీర్ని? ఎంత మళ్ళీ ఇంటికి ఇగో వడ్డీస్తా తీసుకో. దరిద్రుడు నేను అందరు వెనకాల పడ్డా, నువ్వేంటారు నా వెనకాల పడ్డావు? నువ్వురా. ఏ హలో, నీతో వెళ్ళడం కన్నా ఈ పురుషోత్తం గారితోనే ఉండడం బెటర్. పని మనిషితో ఈ డాన్స్ లాంటి తల్లి లాంటిదని చెప్తున్నాడు. అలా అనకూడదు బాబు. తల్లి అంటుందేంటి నాన్న? మన వాళ్ళు దూరమైనప్పుడు పని వాళ్ళు దగ్గర అవుతారు బాబు. పని వాళ్ళే మన వాళ్ళు బాబు. తండ్రిగా ఒక కొడుకుకి భవిష్యత్తు చూపించాల్సింది పోయి ఇంట్లో ఏం చూపిస్తున్నావురా దరిద్రపు తండ్రి? ఏ పని మనిషికి మనసు ఉండదా? ఆ. లేకపోతే వద్దులే, రామ్ ప్రసాద్ సెకండ్ హ్యాండ్ సామాన్ షాపు ఇచ్చిన అన్ని సామాన్లు అమ్మబడును. నాకు తలనొస్తుంది లేదండి. టీ టీరా బాబు. ఇదేంట్రా ఇలా ఉంది? సెకండ్ హ్యాండ్ టీ నేను తాగేసింది. ఖుష్బు గారు వాడిని లిప్స్టిక్ సెకండ్ హ్యాండ్. పడరా? అయితే వేసేస్తా. లేదేటి వాడిన తర్వాత ఇంకేముంటది? సార్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాను. ఏదైనా మంచి బో 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 ఏంట్రా? బొకే బొకే ఉందండి? సెకండ్ హ్యాండ్ లా? ఎవరో సెకండ్ హ్యాండ్ లో, ఎవరో సెకండ్ హ్యాండ్ లో. ఉండవమ్మా బాబు, నేను అడిగింది ఆ కుర్చీ కోసం. ఆ కుర్చీ. ఈ స్కిట్ వరకు నువ్వు భార్య నేను భర్త. భర్త అంటే ఏంటండి? భర్త అంటే భరించేవాడు. అయితే ఈ స్కిట్ మందం వాళ్ళు భర్తలు మీకు ఎందుకు? మిమ్మల్ని భరిస్తున్నారు కదా. తల తిరుగుతుంది, కాఫీ పెట్టమని పెట్టావా? వెనక పెట్టానండి. వెనక పెడితే ఎలా తాగుతారే? తల తిరుగుతుందన్నావు కదా, తిరిగినప్పుడు తీసుకొని తాగేసి. ఉరికొచ్చి నువ్వే నా ఒళ్ళో పడతావా? నేను ఎత్తుకోనా? ఒక చెల్లిని ఎత్తుకోవడం తప్పేంటి? మా అన్నయ్య అండి. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్య నా కోసం ఏం చేస్తారంటే, నాకు ఆకలైనా అన్నయ్య తింటాడు, అన్నయ్య ఆకలైనా అన్నయ్య తింటాడు. నీకు పెట్టినా నువ్వు తినలేమని తినేస్తున్నా. నా మరదలో చిన్నప్పుడు పొలం గట్ల మీద ఓ తెగ తిరిగినావు. అమావాస్య రోజు అయితే మేము ఎటుపోయినా కూడా తెలియదు జనాలకి, తెలుసా? తిరిగినా ఏం చేయలేవు. ఎందుకు?
ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నైట్ ఫస్ట్ నైటా? నీకు కూడా కదా. నాకు కూడా. ఎన్నిటికి పడుకున్నావు? నేను 10:30కి పడుకున్నాను. మరి నువ్వెప్పుడు పడుకున్నావు? నైట్ అంతా. అయ్య బాబోయ్, ఏమైంది? నైట్ మంచం నుంచి కింద పడిపోయాను. మంచం మీద నుంచి కింద పడితే చిన్న దెబ్బలు తగల. ఇలా అయిపోయింది. నేను పడ్డది సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి. సిస్టర్ ప్లీజ్ హెల్ప్ మీ. ఇంత వైలెంట్ గా ఉన్నాడంటే నీ మొగుడు. అంతేనండి, చూడడానికి చిన్నగా ఉన్న పెద్ద పెద్ద కోరికలు వాడివి.